ఎవరైనా సలహాలు ఇస్తున్నప్పుడు ముందు నీవు పాటించు, అప్పుడు మాట్లాడుకుందాం అని అంటారు. కానీ మహాభారతంలో పాండవులు కృష్ణుడు ఎలా నడిపిస్తే అలా మారు మాట్లాడకుండా ఆ దారిలో ఎలా నడిచి ఉంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది సింపుల్ గా జగన్నాటక సూత్రధారి చెబితే వినకుండా ఉంటారా అని సమాధానం ఇస్తారు. అది నిజమే, కానీ దాన్ని ఎలా గుర్తించుంటారు? ఇక్కడే మనం గమనించని విషయం ఒకటి ఉంది. కృష్ణుడు వెనక ఉండి ముందుకు నడిపించిన కథ మహాభారతం అయితే, తనకు తానుగా రంగంలో దిగి ఆడిన ఆట భాగవతం. అసుర సంహారం, ధర్మస్థాపన పుట్టుకతోనే మొదలు పెట్టాడు. ఎంతో మంది తరచూ మాట్లాడుకునే గ్రంథాలు రామాయణ, మహాభారతాలు అయితే చాలా తక్కువ మంది నోటి వెంట పలికే గ్రంథం శ్రీమద్ భాగవతం. ఇందులో సృష్టి అవతారణతో మొదలై కలియుగం ప్రారంభం వరకు ధర్మస్థాపన కోసం ఆ శ్రీ మహావిష్ణువు ఎంచుకున్న దశావతారాలలో మొదటి 9 అవతారాల కథలు ఉంటాయి. ఫ్రెండ్స్, నేను భాగవతంలో ఉన్న దశమస్కందం పూర భాగాన్ని రిఫర్ చేసి శ్రీకృష్ణ అవతార జన్మ ఘట్టాన్ని ఈ సిరీస్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. మరెన్నో సిరీస్లను చెయ్యాలంటే నాకు మీ సపోర్ట్ కావాలి. లైక్ అండ్ కామెంట్ చేసి మీ సపోర్ట్ ని ఆ విధంగా తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఎంతో ఆసక్తి కలిగించే ఆ కృష్ణ భగవానుని గాథ మొదలు పెడదాం. సుఖ మహర్షి భాగవతాన్ని వివరిస్తుంటే పరీక్షిత్తు మహారాజు వింటున్నాడు. అప్పటి వరకు సూర్యచంద్ర వంశాల గురించి చెప్పడం అయిపోయింది. అప్పుడు పరీక్షిత్తు మహారాజు, యోగేంద్ర, విష్ణువు యదువంశంలో పుట్టిన కథ వివరించండి. అలాగే బలరాముడు మరో శరీరం లేకుండా రోహిణి, దేవకీదేవి వీరిద్దరి గర్భాన ఎలా ఉన్నాడు? కృష్ణుడు తన మేనమామ అయిన కంసుని సంహరించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ వివరించండి అని అడిగాడు. అప్పుడు సుఖ మహర్షి ఇలా ప్రారంభించాడు. పూర్వం ఎంతో మంది అసురులు, రాక్షసులు తమని తాము అధిపతులుగా చేసుకుంటూ భూమిని ఆక్రమించుకుని పరిపాలించసాగారు. భూదేవి ఆ పాప భారాన్ని మొయ్యలేక బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి దుఃఖిస్తూ తన బాధను చెప్పుకుంది. బ్రహ్మ వెంటనే భూదేవిని, ఇతర దేవతలను వెంట పెట్టుకుని పాల సముద్రంలో శయనిస్తున్న విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ముందుగా చతుర్ముఖ బ్రహ్మ పురుష స్తోత్రం పఠించి శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశాడు. విష్ణువు నుండి ఏ సమాధానం రాకపోయేసరికి చతుర్ముఖ బ్రహ్మ ధ్యానించడం మొదలు పెట్టారు. ఈ ధ్యానంలో ఆయనతో విష్ణువు అన్న మాటలు దేవతలకు ఇలా చెప్తారు: మీరంతా మీ మీ అంశాలతో యాదవ భూమిపై మానవ రూపాలతో యాదవుల ఇంట జన్మించండి. లక్ష్మీపతి అయిన విష్ణువు వసుదేవునికి కుమారుడిగా జన్మించి భూభారమంతా తొలగిస్తాడు. ఈ ప్రపంచమంతా ఏ మాయ చేత మోహం ములిగి ఉంటుందో ఆ యోగమాయ విష్ణు ఆజ్ఞ చేత తన అంశతో కార్యనిర్వహణ కోసం భూమిపై జన్మిస్తుంది. ఇక్కడ యోగమాయ అంటే పార్వతీదేవి అంశగా చెప్తారు. యదు వంశంలో పుట్టిన సూరసేనుడు మధురను రాజధానిగా చేసుకుని తనకు చెందిన భూభాగాన్ని పరిపాలిస్తున్నాడు. అప్పట్లో మధుర నగరం యాదవ ప్రభులందరికీ మొదటి రాజధానిగా ఉండేది. ఆ సూరసేనుని కుమారుడైన వసుదేవుడు భోజవంశ రాజైన ఉగ్రసేనుని కుమార్తె దేవకీ దేవిని పెళ్లి చేసుకున్నాడు. దేవకీ దేవిపై ఉన్న ప్రేమతో ఆమె తండ్రి అరణంగా ధనంతో నిండిన 1800 రథాలను, బంగారు హారాలతో అలంకరించిన 400 ఏనుగులను, 10,000 గుర్రాలను, విలాసవతులైన 200 మంది దాసీజనులను ఆమెకు అరణంగా ఇచ్చాడు. ఆ కొత్త దంపతులు రథంలో కూర్చుని రాజబాటలో వసుదేవుని రాజ్యానికి బయలుదేరారు. రథానికి ముందు బేరీలు, మృదంగాలు, శంఖాలు, డప్పులు రాజలాంఛనాలుగా మ్రోగుతుండగా దేవకి అన్నయ్యన కంసుడు చెల్లెలిపై ప్రేమ, మమకారం ఉట్టిపడేలా తానే స్వయంగా గుర్రాల పగ్గాలు పట్టి రథాన్ని వేగంగా నడుపుతున్నాడు. ఇలా పండుగ వాతావరణం ఆనందంగా సాగింది. ఇంతలో అకస్మాత్తుగా అతని గుండెలు అదిరేటట్టు అశరీరవాణ్ణి ఆకాశంలో నుండి ఇలా పలికింది: సంతృప్తురాలైన చెల్లెలు దేవకీదేవి మెప్పు కోసం ఎంతో ప్రేమతో రథం నడుపుతున్నావు, కానీ ముందు రానున్నది తెలుసుకోలేకుండా ఉన్నావు. ఉత్తమురాలైన ఈ యువతి తన అష్టమ గర్భంలో పుట్టినవాడు నిన్ను సంహరిస్తాడు, జాగ్రత్త. ఇది విన్న కంసుడు ఉలిక్కిపడ్డాడు. ప్రాణం మీద ఉన్న తీపి, చెల్లెలిపై ఉన్న ప్రేమ అధిగమించింది. నూతన వధువు అన్న విషయం కూడా మర్చిపోయాడు. దేవకిని కొప్పు పట్టుకుని రథం నుండి క్రిందికి లాగి నిర్దాక్షణీయంగా ఆమెను చంపబోయాడు. ఆగ్రహ వేషంతో అగ్ని జ్వాలల్లాగా మండిపడుతున్న కంసుడితో వసుదేవుడు ఇలా అన్నాడు: బావా, నీవు ఈ దేవకికి అన్నగారివి గదా, నీ చెల్లెలికి ధనం ఇవ్వాలి, చీరలు పెట్టాలి, ఆడపడుచు అని గౌరవించాలి, మధురమైన మాటలతో ఆదరించాలి గాని అయ్యో ఇదేమిటి, ఏవో గాలి మాటలు విని అవే నిజమనుకుని ఆ అమాయకురాలిని వధించాలనుకుంటున్నావు. చంపవద్దు బావా, దయచేసి వెనక్కి వచ్చేయి, ఓర్పు తెచ్చుకో, ఇది నీ వీరత్వానికి తగిన పని కాదు. ఆమెను వధించవద్దు నాయన, నా మాట విను, నిన్ను వేడుకుంటున్నా. అదీ కాక ఈ నీ చెల్లెలు అమాయకురాలు, అబల, నీ క్షేమాన్ని ఎప్పుడు ఆశిస్తూ ఉంటుంది, ఏ పాపము ఎరుగనిది,
ఇటువంటి ఈమెను ఆ చోట ఈ చోట వినిపించే గాలి మాటలు కారణంగా చంపాలనుకోవడం న్యాయమైన? కోపం మహాపాపం సుమ. పవిత్రమైన భోజవంశంలో జన్మించిన వాడు, పుణ్యమూర్తివి, భోజవంశీయులందరికీ నాయకుడవు. ఇటువంటి నీవు ప్రియమైన సోదరిని సంహరించడం ధర్మమా? అయ్యో, ఇది నీ ప్రతిష్టకు భంగకరం కాదా? ఆలోచించి చూడు. అమృత దారాల వంటి తన చల్లని మాటల చేత కంసుని శాంతపరిచే ప్రయత్నం చేశాడు. కానీ కంసుని కోపానికి అడ్డు వేయలేకపోయాడు. ఆఖరిగా మనసులో ఇలా అనుకున్నాడు, మానవులకు బేలతనం పనికిరాదు. ఎప్పుడైనా కాలమే వాస్తవం అని వివేకం వదలరాదు. ఆత్మబలంతో గట్టిగా నిలబడి తన బుద్ధి ఎంతవరకు ప్రసరిస్తుందో అంతవరకు ఉపాయం ఆలోచించి ఆచరిస్తూ ఉండాలి. ఇలా ఆలోచించి చావు ఎదుట నిలుచున్న దేవకీ దేవిని కాపాడటానికి బావ కంస ఆకాశవాణి చెప్పిన విధంగా ఆలోచించిన కూడా నీకు దేవకీ వల్ల ఎటువంటి ఆపద లేదు. కేవలం ఆమెకు పుట్టబోయే బిడ్డలచే కదా. మా సంతానానికి పుట్టుకతోనే మరణం వచ్చినా పర్వాలేదు. పుట్టిన ప్రతి బిడ్డను నీకే తెచ్చి సమర్పిస్తాను. కాని దేవకీ దేవికి ఇటువంటి హాని తలపెట్టకు అని ప్రాధేయపడ్డాడు. వసుదేవుడు మాటలు విన్న కంసుడు అందులో న్యాయం ఉందనిపించి దేవకిని ప్రాణాలతో విడిచిపెట్టి తన రాజ్యానికి వెళ్లిపోయాడు. వసుదేవుడు దేవకితో పాటు తన అంతఃపురానికి వెళ్లిపోయాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత మొదటి కుమారుడు జన్మించాడు. వసుదేవుడు అన్న మాట ప్రకారం ఆలస్యం చేయకుండా, నిజాయితీగా, మోసం చేయకుండా, బెంగపడకుండా కుమారుణ్ణి తీసుకువెళ్లి కంసునికి అప్పగించాడు. అతడిని చూసిన కంసుడు, బావా, నీ కొడుకును నీవే తీసుకుని వెళ్ళు. ఆ రోజు ఆకాశవాణి చెప్పిన ప్రకారం నీ 8వ కుమారుడు వల్ల నాకు మృత్యు సంభవిస్తుంది. వాడిని మాత్రమే చంపుతాను. ఈ బిడ్డపై నాకు ఎటువంటి కోపము లేదు అని అన్నాడు. ఆ మాటలు వినగానే వసుదేవుడు ఆనందంతో కొడుకుని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. కానీ మనసులో మాత్రం ఎప్పుడు ఏమి జరుగుతుందన్న సందేహం అతన్ని బాధ పెడుతూనే ఉంది. ఇలా కాలం గడుస్తుండగా ఒకనాడు నారద మహర్షి కంసుని ఇంటికి పని కట్టుకుని వచ్చాడు. ఏకాంతంగా కంసుని కలుసుకుని ఇలా చెప్పాడు, కంసరాజా, రేపల్లిలో ఉన్న నందుడు మొదలైన వారు, వారి భార్యలు, కుమారులు, బంధువులు, దేవకి మొదలైన స్త్రీలు, వసుదేవుడు మొదలైన యాదవులందరూ దేవతలే గాని కేవలం మానవులు కారు. నువ్వేమో రాక్షసుడవు. సర్వదేవతామయుడైన చక్రధారి విష్ణువు దేవకీదేవి అష్టమ గర్భాన జన్మిస్తాడు. భూమిని పాడు చేయడానికి పుట్టిన రాక్షసులందరినీ సంహరిస్తాడు. ఇలా చెప్పి నారదుడు దేవలోకానికి వెళ్లిపోయాడు. నారదుడి ద్వారా తను పూర్వజన్మలో విష్ణువు చేతిలో చంపబడ్డ కాలనేమి అని, ఆ వాసుదేవుడి చేతిలో అసుర సంహారం జరగక తప్పదని భావించాడు. ఈ విధంగా తలుచుకుని మనసులో బెదిరిపోయాడు. ఉవ్వెత్తున రేగిన కోపంతో దేవకి వసుదేవులను పట్టి బంధించాడు. వారి కుమారులను విష్ణు స్వరూపులుగా భావించి చంపడం మొదలు పెట్టాడు. ఈ లోకంలో మనుషులు ప్రాణాలపై ఉన్న ఆశతో లేదా అధికారంపై ఉన్న దాహంతో ఎవరినైనా చంపడానికి వెనుకాడరు. తల్లి తండ్రులు, అక్కా చెల్లి, అన్నా తమ్ముడు, స్నేహితులు, బంధువులు ఇలా ఎవరినైనా వారు వదులుకోవడానికి సందేహించరు. కంసుడు కూడా అదే విధంగా యదు, భోజ, అంధక దేశాలను పాలిస్తున్న తన తండ్రి ఉగ్రసేనుని పట్టి కారాగారంలో బంధించి రాజ్యాలన్నింటినీ తన హస్తగతం చేసుకున్నాడు. ఈ విధంగా రాజ్యాలన్నింటినీ ఆక్రమించుకుని రాక్షసులను తన అనుచరులుగా మార్చుకున్నాడు. వారి సహాయంతో యుద్ధాలు చేసి యాదవులను ఓడించాడు. ఓడిపోయిన వాళ్ళు అవమానంతో తమ ఇండ్లు, పదవులు విడిచి దీనిలై వివిధ దేశాలకి వెళ్లిపోయారు. కొందరు మాత్రం కంసుని సేవిస్తూ సామంతులుగా మధురలోనే ఉండిపోయారు. ఆ సమయానికి వాసుదేవుని 6 కొడుకులను కంసుడు చంపేశాడు. 7వ శిశువుగా ఆదిశేషు మనోహరమైన విష్ణు తేజస్సు పొంది దేవకి గర్భాన ప్రవేశించాడు. అదే సమయంలో యోగమాయకు భూలోకంలో తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ శ్రీహరి వసుదేవుని భార్యలందరూ కంసుని చేత బంధితులై ఉన్నారు. కానీ రోహిణి అనే ఒక భార్య మాత్రం నందగోకులంలో తలదాచుకున్నది. ఆమె చక్కని గుణగణాలు కలిగినది. దేవకి కడుపులో ఉన్న శేషుడనే తేజస్సును నీవు బయటకు తీసి నేర్పుగా రోహిణి గర్భాన ప్రవేశపెట్టు. నా అంశతో అష్టమ గర్భంలో దేవకికి జన్మిస్తాను. ఆ తర్వాత నందుని భార్య అయిన యశోదదేవికి నీవు బిడ్డగా పుట్టగలవు. దేశంలో వివిధ ప్రాంతాలలో మానవులంతా 14 పేర్లతో నిన్ను సేవిస్తారు. ఇక వెళ్ళిరా అని అన్నాడు. దేవకీ దేవి కడుపులో కాంతులు చిమ్ముతున్న గర్భాన్ని యోగ నిద్రదేవి నెమ్మదిగా
బయటకు తీసి రోహిణీ దేవి కడుపులో ప్రవేశపెట్టి వెళ్లిపోయింది. దేవకీ దేవికి గర్భస్రావం జరిగిందని తెలిసి అందరూ బాధపడ్డారు. కొన్ని నెలలకు రోహిణీ దేవి గర్భాన గొప్పవాడైన ఒక కుమారుడు పుట్టాడు. గర్భాన్ని బయటకు లాగడం వలన పుట్టినవాడు గనుక సంఘర్షణుడు అని, చాలా బలవంతుడు కావడం వలన బలభద్రుడు అని, అందరినీ ఆనందింపచేసేవాడు గనుక రాముడు అని అతనికి పేర్లు వచ్చాయి. ప్రకృతి అంతా పరవశించేలా ఆ విష్ణువుని అంశ వసుదేవునిలో ప్రవేశించగానే అతడు సూర్యకాంతి సమాన తేజస్సుతో వెలిగిపోయాడు. ఆ తేజం వసుదేవుడి నుండి దేవకీ దేవిలోకి ప్రవేశించింది. అప్పుడు ఆవిడ సూర్యోదయంతో ప్రకాశించే తూర్పు దిక్కుల కాంతితో నిండిపోయింది. బ్రహ్మాండాన్ని తనలో మోసే ఆ పరంధాముడు పసిపాపడిగా దేవకీ దేవి గర్భంలో దినదినానికి అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. సృష్టిలో జరిగే చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. దానికి నిదర్శనంగా దేవకీ దేవి గర్భవతిగా ఉండే లక్షణాలు చర్యలైతే, శత్రువులు గుండెల్లో కలిగిన భయం ప్రతిచర్యలుగా బయటపడ్డాయి. దేవకీ దేవి ముఖము స్వచ్ఛమైన తెల్లదనంతో నిండిపోతే శత్రువుల ముఖాలు వెలవెలబోవటం ప్రారంభమయ్యింది. ఆమెకు ఆహారంపై కోరిక నశిస్తుంటే దుర్మార్గులకు తెలియని బెంగతో ఆహారం సహించడం మానేసింది. ఆమెకు బద్ధకము పెరిగిపోతుంటే శత్రువులు నిశ్చేష్టులు కావడం మొదలయ్యింది. రాబోయే వాసుదేవుడు శత్రువులను మట్టి కర్పిస్తాడు అనడానికి గుర్తుగా దేవకీ దేవికి మట్టి తినాలనే కోరిక ఎక్కువయ్యింది. ఈ విధంగా శత్రువు సంహారం కోసం విష్ణుమూర్తి సిద్ధమవుతున్నాడు. అతన్ని సేవించడానికి గర్భంలో పంచభూతాలు వచ్చాయి అన్నట్టుగా దేవకీ దేవుల మార్పులు కనిపించాయి. జలము వాసుదేవుడిని చూడడానికి వచ్చిందా అన్నట్టు ఆమెకు చెమటలు పోయటం మొదలయ్యింది. అగ్ని వచ్చినట్టు ఆమె శరీరం కాంతితో నిండిపోయింది. వాయుదేవుడు సేవించబోతున్నట్టు ఆమెకు నిట్టూర్పులు ఎక్కువయ్యాయి. భూమి పూజించడానికి వచ్చిందా అన్నట్టు దేవకీ దేవి మన్ను తినడం మితిమీరిపోయింది. ఆకాశం రూపం దాల్చి వచ్చిందా అన్నట్టుగా మెరుపు తీగ వంటి ఆమె సన్నని నడుము విశాలంగా మారింది. ఈ దృశ్యం దుర్మార్గం చేసే పండితుడిలో సరస్వతి దేవి కొలువు అయినట్టుగా శ్రీహరిని తనలో మోస్తున్న దేవకీ దేవి కంసుడి చెరలో బంధింపబడింది. ఈ మార్పులు గమనించిన కంసుడు తనలో తాను ఇలా అనుకున్నాడు: రోజు రోజుకి దేవకీ గర్భం కాంతివంతంగా మారుతుంది. ఏమో తెలియని ఆందోళన నాలో చెలరేగుతుంది. గర్భవతి అయిన చెల్లెలని, ఆడకూతురుని చంపడం ఎలా? అలా చేస్తే నా ఐశ్వర్యం, ఆయువు, కీర్తి అన్ని నాశనం అయిపోతాయి. దానవరాజు అయిన కంసుడు ప్రాణభయంతో గర్భవతి అయిన చెల్లెలను చంపాడన్న పాపభారం మోస్తూ బ్రతకడం కూడా ఒక బ్రతికేనా? ఆకాశవాణి చెప్పినట్లుగా అష్టమ గర్భంలో జన్మించే దేవకీ కుమారుడు వల్ల మరణం తప్పదు అనుకుంటే పుట్టిన వెంటనే ఆ బిడ్డని చంపి తీరుతాను. ఇలా ధైర్యం తెచ్చుకుని లేని గాంభీర్యాన్ని పులుముకొని నటించసాగాడు. విష్ణువుపై పెంచుకున్న శత్రుత్వం వల్ల కంసుడు ఏం చేస్తున్నా పరమ భక్తుడలా విష్ణువుని మర్చిపోకుండా స్మరిస్తున్నాడు. ఏ శబ్దం వినబడినా అది విష్ణువేమో అని చలించిపోయాడు. ఇంతలో దేవకీ దేవి ప్రసవ సమయం దగ్గరికి రావడంతో బ్రహ్మ, పరమేశ్వరుడు, ఇతర దేవతలు, నారదాతి మునులు వారి అనుచరులతో కలిసి కారాగారంలో బంధింపబడి ఉన్న దేవకీ దేవి దగ్గరికి వచ్చి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ, ఇప్పటి వరకు లోకాలను రక్షించడానికి ఎన్నో అవతారాలు ఎత్తావు. ఈ అవతారంలో కంసుడితో మొదలుకొని మిగిలిన దుర్మార్గులను అంతం చేయటానికి బయటికి రావయ్యా అని స్తుతించారు. దేవకీ దేవిని చూసి బ్రహ్మాది దేవతలు, తల్లి, నీ గర్భంలో పురుషోత్తముడైన వాసుదేవుడు ఉన్నాడు. కంసుడి వల్ల నీకు ఏ భయము లేదు. లోకమంతా సంతోషించే విధముగా శ్రీహరి రేపు పుట్టబోతున్నాడు. నీ కడుపు ఎల్లవేళలా చల్లగా ఉండాలి అని దీవించి వారి లోకాలకు వెళ్లిపోయారు. అది ఫ్రెండ్స్, ఇప్పటికీ ఈ వీడియో. మరో ఎపిసోడ్తో కలుసుకుందాం.